ఇట్లా పార్టీలో చేరుతున్నాననే విషయం రూఢి అయిన తర్వాత కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేశారు. అదే ఇట్లా అవును అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారిని ఈ రోజు నుంచి రాబోయే 2 రోజులు 3 రోజుల పాటు ముఖ్యులందరినీ, మండల నాయకుల్ని, అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే 3 రోజుల పాటు కలుస్తాను. తదుపరి పార్టీలో చేరిక తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసికట్టుగా ముందుకు అది పార్టీ అధిష్టానం నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది, వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందుకు సాగుతాను. ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలు రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను, మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి, అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, ఈ జిల్లా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో నేను కలిసి ప్రయాణం చేయడానికి అందరూ పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగానే ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. ఆ మేరకు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తాను. రాబోయే పరిణామాలు ఏ రకంగా జరుగుతాయో అన్ని చూద్దాం.